అక్కడ నీరు తాగితే ఆసుపత్రికి వెళ్లాల్సిందే. పేరుకే అది వాటర్ ట్యాంక్, అందులో నీరు తాగితే అంతే సంగతులు. ఆ నీటి వల్ల చిన్న నుంచి పెద్దవాళ్ల వరకు చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారే. మొత్తానికి ఆ గ్రామానికి ఆ వాటర్ ట్యాంకే పెద్ద ప్రాబ్లంగా మారింది. నీటి సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్ ఇప్పుడు గ్రామస్తుల ప్రాణాల మీదకే తెచ్చింది. ఆ నీటిని తాగితే 100 మందికి పైగా ఇబ్బందులు పడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోని మంచినీళ్ల ట్యాంక్ ఆ ప్రాంత వాసులకు పెద్ద సమస్యగా మారింది. ఆ ట్యాంకులో వాటర్ కలుషితమవడంతో చంటి పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. మొత్తం 150 మంది చర్మ వ్యాధులతో సఫర్ అవుతున్నారు. చివరికి ఈ విషయం జిల్లా కలెక్టర్కు చేరింది. రంగంలోకి దిగిన డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయి ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. 150 మందికి రక్త పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. నిన్న ఇక్కడ ఒక సమస్య ఉందని చెప్పి కలెక్టర్ గారి నోటీస్లోకి తీసుకొచ్చారు. ఈ విలేజర్ ఒక అతను అయ్యప్ప అనే అతను. సో దానివల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయని చెప్పి మేడం గారి నోటీస్కి వస్తే వెంటనే మేము ఇక్కడికి వచ్చి ఈ స్కీమ్ని చూడటం జరిగిందండి. సో ఇందులో చిన్న చిన్న మెయింటెనెన్స్ లోపాలు కనపడుతున్నాయి. వాటన్నిటికీ ఒక రైట్ వేలో టెక్నికల్గా ఈ సజెషన్స్ ఇచ్చామన్నమాట ఈ పంచాయతీ వాళ్ళకి. ఇప్పుడు ఇవాళ కంప్లీట్ చేసిన ఒక 2 డేస్లో వాటర్ అంతా ప్రాపర్గా రిస్టోర్ చేసి టోటల్ ఇప్పుడు ట్యాంక్ని కూడా ఎంటీ చేసేసి టోటల్ లైన్ స్కీమ్ని కూడా ఎంటీ చేసేసి క్లీనింగ్ బిజినెస్ పెట్టాము ఇవాళ. ఇవన్నీ పంచాయతీ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం అనమాట. ఇచ్చి 1-2 డేస్లో మంచి వాటర్ని రెస్టోర్ చేసి సప్లైని రెస్టోర్ చేస్తామని ఇన్సూరెన్స్ ఇస్తున్నామండి. రూరల్ ప్రాంతంలో మంచినీళ్లు కలుషితం అవటం వలన ఇక్కడ ప్రజలు చర్మ వ్యాధుల బారిన పడుతున్నారని డాక్టర్ గీతాబాయి తెలిపారు. బురద నీరు కలవటం వల్ల చెరువు వాటర్ను వాడొద్దన్నామని, ట్యాంకర్ల ద్వారా వచ్చే వాటర్ను వాడాలని సూచించారు. అలాగే వాటర్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపించామని తెలిపారు. వాటర్ మట్టికి మాకు అసలు రావట్లేదండి. ప్యూర్గా ఇదివరకు ఎప్పుడు ఫస్ట్లో వచ్చేవి, అక్కడి నుంచి తర్వాత 3-4 సంవత్సరాల నుంచి అసలు వాటర్ రావట్లేదండి. అవి పురుగులు వచ్చేవి, నాసు కట్టుకు వచ్చేసి నీళ్లు చేసుకుంటూ దురదలు వచ్చేసి చాలా ఇబ్బందులు పడతామండి. ఆల్రెడీ మేము 4-5 సార్లు ఆయనకి ఇన్ఫార్మ్ చేసాము. చేస్తేనేమో వచ్చి వర్లేదమ్మా మంచిగా వస్తాయి, ఇప్పుడు కాబట్టి ఇంకో 4 రోజులకు మంచిగా వస్తాయి, ట్యాంక్ అడిగాము వస్తాయమ్మా అని చెప్పేవారండి. చెప్తే సరే అని చెప్పేసి అనుకున్నాను. దురదల మట్టికి గట్టిగా వచ్చేసినాయి. మొత్తం అందరికీ కూడా, పిల్లల నుంచి అందరికి కూడా దురదలు వస్తున్నాయి. మంచిగా వాటర్ కూడా ఒకసారి పచ్చగాను పసుపుగాను అలాగొచ్చి నీళ్లు తేరిపోయినట్టుగా లోపల చిక్కగా ఉండేయండి. గ్రామంలో డ్రైనేజీ వల్ల వాటర్ ప్రాబ్లం వచ్చిందని స్థానిక మహిళలు చెబుతున్నారు. వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ఒక రకమైన వాసన వస్తుందని వివరించారు. ఈ ప్రాంతంలో నివసించే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ వస్తుందండి, రోడ్లు లేవండి, డ్రైనేజీలు లేవండి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అసలు అక్కడ ఇక్కడ చేస్తున్నారు అనేసి టౌన్ అంతా అవుతుంది కానీ పంచాయతీ అయితే అవ్వట్లేదండి. ఈ సైడ్ అంతా అయినా ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇవాళ ఏంటంటే హెల్త్ చెకప్ సెక్రటరీ గారు వచ్చారండి. పిల్లలకి బాగా ర్యాషెస్గా ఉన్నాయని పైకి కంప్లైంట్ వెళ్తే వచ్చారండి. దాని ద్వారాగా కొంచెం పట్టించుకుని చూస్తున్నారండి. కానీ చానాళ్ళు బట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. రోడ్లు లేక వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుందండి. డ్రైనేజీలు కానీ ర్యాషెస్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయండి. ఈ వారం రోజుల నుంచి అయితే బాగా పప్పుల కింద చంటి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారండి బాగా. పంచాయతీ అధికారులు మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల ఈ ఇబ్బందులు వచ్చాయని జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ శ్రీనివాసరావు తెలిపారు. వాటర్ ట్యాంకును పరిశీలించి మెరుగైన నీటి కోసం పంచాయతీ అధికారులకు పలు సూచనలు చేశామని తెలిపారు. చెరువుగట్టు గ్రామంలో రాత్రి మాకు 7 గంటలప్పుడు ఇన్ఫర్మేషను, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకి ఎక్కువ ఒళ్ళంతా ర్యాషెస్ తోటి సఫర్ అవుతున్నారు అనేది తెలియగానే వెంటనే మా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి పంపించడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు ప్రాథమికంగా ఒకసారి చూసుకొని ఎన్ని రోజుల నుంచి కంప్లైంట్స్ ఉంటే కొంతమంది ఇంటర్నల్గా ఏఎన్ఎం ఆశా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏముందిలే ఒంటి దద్దులే కదా అని ఊరుకున్నారు. కానీ ఇప్పుడు అందరికీ ఎక్కువ శాతం ఉండేసరికి వాళ్ళు బయటకు వచ్చి బాహటంగా తెలియపరచడం అయింది. ఈ వాటర్ని
తాగడానికి దయచేసి వినియోగించొద్దని తెలియపరచడం అవుతుంది. అందరూ కూడా వీళ్ళు పంచాయతీ వాళ్ళు ఇచ్చే క్యాన్స్ కానీ అవి తీసుకోవడం చేసుకుంటే కొద్దిగా వేరే అనారోగ్య సమస్యలు రాకుండా వచ్చే అవకాశం ఉంది. వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసిన అధికారులే దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. లేకపోతే ఇలాగే ప్రజల ప్రాణాల మీదకు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఇప్పటి నుంచైనా అధికారులు శ్రద్ధ వహిస్తారో లేదో. మేడం పేరు నాకు తెలియదు. ఆవిడ ఏమన్నారండి, మీరు ఇల్లు ఎందుకు కట్టుకున్నారు, ఇక్కడ ఎవరు కట్టుకోమన్నారు మిమ్మల్ని ఇల్లు, మాకు చెప్పి మీరు కట్టుకోవాలి ఇల్లు అంటే ఆవిడకి మేము ఆవిడ దగ్గర పర్మిషన్ తెచ్చుకుని ఇల్లు కట్టుకుంటామండి మేము. అంటే ఇక్కడ డ్రైన్ ఉందా లేదా చూసుకుని ఇల్లు కట్టుకుంటామండి మేము. దానికి పర్మిషన్ అంటే ఆవిడ మీద మేము చర్య తీసుకోవాలి. అసలు ఆవిడ అన్న మాటకైతే మేము చర్య తీసుకోవాలి. రజనీ గారు కూడా ఇప్పుడు అదే మాట అన్నారండి. నీళ్ళు వాటర్ వదులుతున్నారు కదండి మాకు ఆయనండి, అండి నీళ్లు తాగి నీళ్ళలో నీసుకొని వచ్చేస్తున్నాయండి, బాగుంటలేదు, మట్టి కట్టేస్తున్నాయండి. చాలా విచిత్రంగా చెప్తున్నావు ఏంటమ్మ నువ్వు, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగారండి ఆయన. అది విచిత్రం అండి. కాలుతో ఇప్పుడు బిందులు తెచ్చి మీకు చూపిస్తాం నీళ్ళండి. మేము డబ్బాల్లో నీళ్ళు ఎలాగున్నా ఇవ్వండి, ఆ నీళ్ళు చూడండి. మేము తాగి నీళ్ళు ఇవ్వండి, ఇవ్వండి మేము. ఇప్పుడు అండి ఒక మీరు ఉన్నారండి, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆఫీసర్లు మీరు ఉండు, ఆఫీసర్లు అండి మీరు అండి. ఆ ఆఫీసర్లకు తగ్గట్టండి మీరు ఒక బిందె నీళ్ళు పట్టుకుని నీట్ గా శుభ్రంగా తాగుతారా లేదండి. అంటే మేము అంత లేనోళ్ళమండి, ఇక్కడ తీసి పడేసిన జనాలు అండి మేము. అలాగే ఉన్నారండి ఇక్కడ మేము.